కరీంనగర్లోని హజ్రత్ సయ్యద్ కరీముల్లా షా ఖాద్రీ దర్గాలో నిర్వహించిన ఆధ్యాత్మిక సమావేశం సందర్భంగా సజ్జాదా నషీన్ నిర్వహణ కమిటీ తరపున హాజరైన వారందరికీ జైరీన్లందరికీ హృదయపూర్వక స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దర్గా బాధ్యులు సయ్యద్ మన్సూర్ తవక్కలి మాట్లాడుతూ ఈ దర్గా ఎల్లప్పుడూ ప్రేమ, ఐక్యత, సోదరభావం, ఆధ్యాత్మిక విలువల ప్రోత్సాహానికి కేంద్రంగా నిలిచిందన్నారు. హజ్రత్ ఖ్వాజా కరీబ్ నవాజ్ రెహమతుల్లా అలైహి బుజర్గాన్ ఏ దీన్ సద్గాతో అన్ని బైరీన్ల ప్రార్థనలు అల్లా తాలా కబూల్ చేయాలని, దేశం సమాజంలో శాంతి, సుభిక్షం, సోదరభావం నెలకొలాలని దువా చేశారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని బుజర్గాన్ ఏ దీనిక్ కిరాజ్ ఏ అక్వెదెత్ సమర్పిస్తూ ప్రత్యేక ప్రార్థనలో భాగమయ్యారు. వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కరీంనగర్ సిపి గౌస్ ఆలం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. फरमाएंगे। लिहाजा आज भी जो है मैं सारे आशिक़ान अवलिया को दावत देता हूँ कि वो आएँ, आके साहिब मज़ार का दीदार करें। अल्हम्दुलिल्लाह यहाँ पे जो मुतक़दीन, मुरीदीन व अवलिया अल्लाह के चाहने वाले हज़रात काफ़ी तादाद में शिरकत करे हैं और आज भी इंशाअल्लाह बाद मगरिब चिरागा मनाया जाएगा और हर ख़ास वाक़ के लिए दावत का भी इंतज़ाम किया गया है। बड़ी दूर दराज से मशाइखीन हज़रात महाराष्ट्र और कर्नाटका से मशाइखीन हज़रात भी तशरीफ़ ला रहे हैं और अल्हम्दुलिल्लाह हमारे शहर करीमनगर के भी आशिक़ान अवलिया काफ़ी तादाद में शिरकत फरमाकर सवाब हासिल फरमा चुके हैं। लिहाजा आज भी मैं सभी हज़रात को दावत देता हूँ कि वो आएँ और साहिब मज़ार के ज़ियारत करें और यहाँ पे जो तमाम मुनाफिद किया गया है उसमें शिरकत करें। आखिर दावाना अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। అందరికీ నమస్కారం। ఈరోజు కొండరాబ్ది కరీంనగర్ హజరత్ సయ్యద్ కరీముల్లా షా ఖాద్రీ రహమతుల్లాహి అలైహి దర్గాలో అతని భక్తుడైన శ్రీత గౌరవనీయులైన గురువు సాబిర్ తవక్కలి షాహీన్ గారి 47వ వర్ధంతి జరుగునుంది। ఈ ఉర్సు వేడుకలలో చాలా మటుకు హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి అందరూ పాల్గొని ఈ ఉర్సు వేడుకలని సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను। అలాగే 2 రోజులు ఈ కార్యక్రమం జరుగుతుంది। ఒక రోజు ఫస్ట్ టైం గ్రంథం ఒక జాతర లెక్క ఒక జులూస్ లెక్క బయలుదేరి ఇక్కడ వచ్చి గ్రంథం సమర్పిస్తాం। ఆనాడు కూడా అన్నదానం కార్యక్రమం ఉంటుంది। మళ్ళీ ఇవాళ కూడా చిరాగా అంటారు, అంటే దీపాలు ముట్టించి పూజలు చేసి ఆ తర్వాత అన్నదానం కార్యక్రమం చేస్తాం। అలాగే హైదరాబాద్ నుంచి వెళ్ళి ఖవ్వాలి పాడేవాళ్ళు చాలా మంది వస్తారు, అందులో పాల్గొంటారు। అలాగే ఇక్కడికి చాలా మటుకు మంది భక్తులు హిందూ, ముస్లిం మత కుల భేదాలు లేకుండా అందరూ వచ్చి తన కోరికలు కోరుకుంటారు। ఈ దర్గాది ఒక చరిత్ర ఉంది కరీంనగర్లో, అతని పేరుతోటే కరీంనగర్ సృష్టించబడినది 1905లో। అదే మాదిరిగా ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చి ఆ దేవుణ్ణి కోరికలు కోరుకొని ఆ కోరికలు నెరవేరుస్తారు। వాళ్ళ కోరికలు అయినాక నేను ఇక్కడ వచ్చే భక్తులకు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను నా తరఫు నుంచి। ఇవాళ కూడా వచ్చి సవాలిలో పాల్గొనాలి, అలాగే అన్నదానం కార్యక్రమంలో పాల్గొనాలని అందరు భక్తులని నా మనస్ఫూర్తిగా కోరుతున్నాను। నా పేరు మన్సూర్ తవక్కలి, నేను ఈ దర్గా ముతవలి।